పేరు దావా పింఛరావు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిని, అదేవిధంగా సర్వేపల్లి పరిశీలకుని. గత గవర్నమెంట్లో దళితుల మీద అనేక దాడులు జరిగినాయి. ఆ దాడుల్ని గత పాలకులు చూస్తా గమ్మగా ఉన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కూడా దాని మీద స్పందన లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, కనీసం ఒక దళితుని చంపారు, దళితుల్లో కొంత చైతన్యం వస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా ఆ దళితుడిని ఇంటి దగ్గర పడేసి అతన్ని జైలుకు కూడా పంపకుండా ఒక మంచి పౌరుడుగా ఆయన్ని రాష్ట్ర గవర్నమెంట్ ఆయనకు ఒక గౌరవం ఇచ్చింది. ఇదే విధంగా రాష్ట్రంలో దళితుల్ని అనేక మందిని అనేక హింసలు పెట్టారు. దాన్ని ఆ రోజు దళిత సంఘాలు కూడా, గవర్నమెంట్ లేకపోయినా కూడా మేమందరం కూడా ప్రాణాలు తెగించి ఈ దళితుల మీద జరిగిన సమస్యల మీద పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడైనా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా మనం అతనికి శిక్షణ తప్పకుండా వేయాల్సిందే. ఏను పక్షాన దళితుల్లో కూడా నిరోత్సవం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ దళితుల పట్ల వ్యవహరిస్తున్న అందరినీ కూడా శిక్షించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్లు దళితుల్ని మేము ఒక అధికారంలో ఉన్నప్పుడు ఉద్ధరించాము అనేసి గొప్పలు చెప్తున్నారు. అయితే ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో దళితుల పరిస్థితి ఏంటంటే డోర్ డెలివరీ అంటే ఫుడ్డు, లేదంటే బట్టలు, ఏదంటే ఇంటికి సంబంధించిన సామాగ్రిని ఆన్లైన్లో అప్లై చేస్తే ఇంటికి తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక ప్రతినిధి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి, గర్భవతి అయినటువంటి తన భార్యకి డోర్ డెలివరీ, ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీలోది. తీసుకొచ్చి నేనే చంపాను, ఇదిగో మీ బిడ్డ అన్నట్టుగా ఆయన విర్రవీగడం జరిగింది. ఆ తర్వాత అతను బెయిల్ గారు వచ్చిన తర్వాత అనంతబాబు గారు, అతను గారు అనేది కూడా కరెక్ట్ కాదు, అంగవైభవంగా పూలమాల వేసి సంబరాలు చేసుకుంటూ ఏదో ఆయన ఏదో సాధించినట్టుగా జైలు నుంచి తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సభలకు తీసుకొచ్చి అతని పక్కన కూర్చోపెట్టుకొని ఉత్తముడు అని చెప్పడం అనేది దళితులు మీరు అవమానించడం కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రలు చేశాడు. మరి నిన్నటి రోజున ఆ డ్రైవరు సుబ్రహ్మణ్యం చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది నిన్నటితో. మరి ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా ఆ దళిత కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రుల్ని, ఆ గర్భవతి అయినటువంటి భర్తను కోల్పోయినటువంటి భార్యని, ఆ పసికందుని పోయి పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఈరోజు ఉండి వైసీపీ పార్టీలో మేము దళితులకి చాలా గొప్పలు చేశామని చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్క్ అడిగిన పాపానికి గాను అతను నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి పోలీసుల దగ్గర కొట్టించారే, మరి అతని సావుకు కారణం కాదా? ఒక దళితుడైనటువంటి డాక్టర్ గారినే అతని యొక్క ప్రాణమే మీకు లెక్కలేదు, మరి ఇంక డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం ప్రాణం మీకు లెక్క అని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా అక్కా చెల్లెలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీ యొక్క ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు మహిళల పైన అనేకమైనటువంటి దాడులు, అత్యాచారాలు జరిగాయే, మరి నువ్వు ఎవరింటికి పోయి పరిష్కరించావు, పరామర్శించావు? లేదు.
ఇలా చేయకూడదు, ఇలాగ ఎస్సీ ఎస్టీలని చెల్లెల్ని ఇలా ఇబ్బంది పెట్టకూడదని మీ నాయకులు ఎవరినైనా ఖండించావా అని మేము అడుగుతున్నాం. ఎవరైతే ఒక ఎస్సీ దళితులని ఇబ్బంది పెడతారో, దాడులు చేస్తారో, చంపుతారో వాళ్ళనే నీ పక్కన పెట్టుకొని నడిపించి వాళ్ళకి ప్రోత్సాహం కల్పించేవే తప్ప ఏ రోజు కూడా దళితులకి నువ్వు అండగా నిలబడినటువంటి పరిస్థితి లేదు. స్వయాన నీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ నాగమ్మ దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉందా? ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా, ఒక ముఖ్యమంత్రిగా గారైనా కూడా లేదు. కానీ ఆ కుటుంబాన్ని వంగలపూడి అనిత గారు, ఎంఎస్ రాజు గారు వెళ్ళి పరామర్శిస్తే దౌర్భాగ్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ కేసులు ఒక ప్రొటెక్షన్గా ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేసుల్ని అనిత మేడం, ఎంఎస్ రాజు గారి మీదే మీరు కేసు ఫైల్ చేసినటువంటి దౌర్భాగ్యం ఎస్సీలకి. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు దళితులకి మేమేదో చేసామని గొప్పలు చేసుకునే దానికి మీకు అర్హత లేదని కూడా తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇచ్చారు. మరి గత మీ 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ ఇచ్చారా ఎస్సీలకి? ఎందుకు ఇవ్వలేదు అంటే ఎస్సీలు ఆర్థికంగా ఎదగకూడదు. అలాగే ఎస్సీ బిడ్డలు, దళిత బిడ్డలు విదేశాల్లో వెళ్ళి గౌరవంగా చదువుకొని వాళ్ళకంటూ ఒక కాళ్ళ మీద నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య పెట్టాడు. మరి నువ్వేం చేసావు? ఈ 5 సంవత్సరాలు విదేశీ విద్య ద్వారా ఏమైనా చేసావా? జగనన్న విదేశీ విద్య అని పేరుగార్చి ఆ యొక్క పథకాన్ని నీరుగార్చింది నువ్వు కాదా? ఈరోజు మేము ఒక్కటే, ఎంతోమంది మహిళలు, ఆడబిడ్డలు, రమ్యాని బీటెక్ చదువుతున్న అమ్మాయి నడి రోడ్డు మీద పొడి చంపారు ఇండిపెండెన్స్ డే రోజు. మరి ఆ యొక్క కేసు ఏం చేసావు? నీ యొక్క తాడేపల్లి ఆఫీస్కి కోటవేట దాడిలో ఒక మహిళని రేప్ చేశారు, గ్యాంగ్ రేప్. మరి ఆ కేసు ఏం చేసావు అధికారంలో ఉన్నప్పుడు? ఈరోజు నెల్లూరులో కావచ్చు, ఇప్పుడు జనరల్ అని చెప్పారు, నెల్లూరులో అనేకమైనటువంటి ఎస్సీలు బలైపోయారు మీ యొక్క ఎమ్మెల్యేల వల్లే. మరి ఏం న్యాయం చేశారు మీరు? ఏమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు వస్తున్నాయంటే దళితుల యొక్క ఓట్లు కావాలి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా అక్క చెల్లెమ్మలు అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మహిళలన్నా లెక్కలేదు. ఈరోజు వైసీపీ పార్టీకి మహిళల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత లేదని మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపేసినటువంటి అనంతబాబు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుని ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. ఈరోజు అనంతబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతను బెయిల్ మీద వచ్చి ఈరోజు వాళ్ళ యొక్క సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తారు, చంపేస్తామంటారు. అంటే ఒక ఎస్సీ ప్రాణాన్ని, ఒక దళితుడి యొక్క డ్రైవర్ ప్రాణాన్ని తీసినా కూడా వీళ్ళకి జ్ఞానం లేదు. అంటే చులకన భావం, దళితులే కదా అనేసి ఒక చులకన భావంతో ఆ యొక్క సాక్షులను కూడా ఇప్పుడు కూడా అంటే మార్పు లేదు. దళితులను ఒకటి చంపేసి ఆ సాక్షులను కూడా మీరు సాక్ష్యం చెప్తే చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంటే ఈ యొక్క వైసీపీ పార్టీలకు చిత్తశుద్ధి ఉందా దళితుల పైన మేము అడుగుతున్నాం. మేము ఒక్కటే, ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలాంటి దళితుల్ని కిరాతకంగా చంపుతున్నటువంటి అనంతబాబు లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అతనికి ఉరిశిక్ష పడే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని మరొక దళితులు బలి కాకుండా ఉండాలని కూడా కోరుకుంటూ, వైసీపీ పార్టీ యొక్క మాయ మాటలు నమ్మద్దని మా దళితులకు కూడా తెలియపరుస్తూ, ఇంకైనా మన యొక్క బిడ్డలు, మన భవిష్యత్తుకి ఎవరైతే మంచి మార్గం చూపిస్తారో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం అండగా నిలబడాలని కూడా కోరుకుంటున్నాం.